ఆత్మానంద స్వరూపులైన ముక్తిపథం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలా చాలా ముఖ్యమైనది. చాలా మంది ఫోన్లు చేసి అడిగేది, చర్చించుకునేది, ఇబ్బంది పడేటువంటి విషయం. దీంట్లో ముఖ్యంగా ఎవరికైనా కానీ ఫస్ట్ యాక్టివేట్ అయ్యేది మోస్ట్లీ ఆజ్ఞా చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. కుండలిని అనేది టాప్ టు బాటం, బాటం టు టాప్ కూడా యాక్టివేషన్ ఉంటుంది. కాబట్టి పైనుంచి యాక్టివేట్ అయినప్పుడు ఆజ్ఞా చక్ర మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఎందుకంటే మనకి పరమహంస యోగానంద గారు చెప్పినటువంటి దాంట్లో కూడా ముందుగా మనకి శాంభవి ముద్ర ఉంటుంది. ఈ శాంభవి ముద్ర ద్వారా ఆజ్ఞా చక్ర అనేది ఫస్ట్ యాక్టివేట్ అవ్వటం అనేది జరుగుతుంది. అయితే చాలా మంది చెప్పేటువంటి కంప్లైంట్ మెయిన్ గా ఏంటి అంటే, ఆజ్ఞా చక్రంలో మాకు నొప్పిగా ఉంది, లేకపోతే సహస్రార చక్రంలో నొప్పిగా ఉంది, లేకపోతే మూలాధార చక్రంలో నొప్పిగా ఉంది అని. ఆ నొప్పిగా ఉండటం వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, లేకపోతే ఫర్దర్ గా ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని సాధన మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ విషయాన్ని క్లియర్ గా వినండి. చక్ర ఏదైనా కానీ ఓపెన్ అయ్యేటప్పుడు, ఆ చక్ర యాక్టివేట్ అయ్యేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి సహజంగా కొన్ని స్థూలమైనటువంటి గుణాలు ఉంటాయి. ఆ స్థూలమైనటువంటి గుణాలు ఓపెన్ అయ్యేటప్పుడు పెయిన్స్ అనేవి ఉంటాయి సహజంగా. ఆ నెగిటివ్ గా చాలా పెద్ద పెయిన్ ఏమి ఉండదు. అంటే కొంతమందికి కొంచెం విపరీతంగా ఉంటది. అంటే తలకాయ నొప్పి రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, స్టార్టింగ్ లో ఉంటాయి. కానీ దాన్ని అలా బాగా తీవ్రంగా ఉన్నప్పుడు గ్యాప్ ఇయటం, తర్వాత ఈ ఆజ్ఞా చక్ర యాక్టివేట్ చేయటానికి శాంభవి ముద్ర గాని, కేచరి ముద్ర గాని, ఈ ముద్రలు వాడేటప్పుడు కొంతమంది శాంభవి ముద్ర వేసేటప్పుడు కళ్ళని చాలా పైకి లిఫ్ట్ చేస్తారు. అంత లిఫ్ట్ చేసినప్పుడు జనరల్ గా కంటి నర్వస్ అనేది స్టైన్ అవ్వటం వల్ల, నొప్పి రావటం వల్ల హెడ్ ఏక్ అనేది రావటం జరుగుద్ది. అలాంటి పరిస్థితుల్లో కాకుండా అలాగా ఇబ్బంది కలిగినప్పుడు కొంచెం స్లైట్ గా తక్కువ చేసుకోవాలి. చేసుకుంటే తర్వాత సరే స్టార్టింగ్ లో మీకు నొప్పి వచ్చినా, కొంచెం ఇబ్బంది కలిగించినా కానీ అది అండర్ ప్రాసెస్ లో జరిగేటువంటి ప్రాసెస్ లో ఏమవుతుందంటే అది కూడా చాలా సాఫ్ట్ గా అవుతుంది. ఎనర్జీ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో సాఫ్ట్ అవుతుంది. కంటిన్యూగా చేయటం వల్ల చిన్న చిన్నగా సాఫ్ట్ అవ్వకుంటే వెళ్తుంది. తర్వాత ఆ ప్లజెంట్నెస్ అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి ఆనందం, మత్తు ప్లస్ అంతర్ముఖ స్థితి, ఇవన్నీ కూడా తర్వాత స్థితుల్లో కలిగేటువంటి. మనం ఏంటంటే ఇక్కడ పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడే ఆగిపోతే, మనం జీవితంలో ఉన్నటువంటి విషయాల్లో ప్రతి దాంట్లో కూడా ఒక మాట చెప్తారు, దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్యు అని. యాక్చువల్ గా జీవితం అనేది అలాగే నడుస్తుంది. అంటే ప్రతి దాంట్లో రిస్క్ ఉంది, ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంది. జాబ్ చేస్తున్నారు, రిస్క్ ఉందా లేదా? అక్కడ ఈ జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల సమస్యలు, ఇబ్బందులు రకరకాలుగా ఉన్నాయి. బిజినెస్ చేస్తున్నారు, పెట్టుబడి, రిస్క్ ఉందా లేదా? లాభం రావచ్చు, నష్టం రావచ్చు. నష్టానికి ముందుగా ప్రిపేర్ అయ్యే బిజినెస్ కి వెళ్తున్నారు కదా. ప్రతి దాంట్లో రిస్క్ ఉన్నప్పుడు ఒక ఆధ్యాత్మికత అనేటువంటి విషయంలో కొంచెం రిస్క్ చేయడానికి చాలా ఆలోచిస్తారు. వాటన్నిటికంటే కూడా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి విషయాలు, డబ్బు అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, వీటన్నిటికీ ఇచ్చేటువంటి అన్నిటికంటే కూడా చాలా 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 విలువైనది, గొప్పదైనది ఆధ్యాత్మికతమైనటువంటి సాధన. ఎందుకు అంటే ఆధ్యాత్మికత అంటే ఆత్మకి సంబంధించినటువంటి ఎరుక, దానికి సంబంధించినటువంటి స్పృహకు సంబంధించింది ఇది. అసలు ఆత్మ అనేది అంటే శరీరం నుంచి ఆత్మ అనేది తప్పుకుంటే ఇది జడం, ఇది నాశనం అయిపోద్ది. ఇది లేనప్పుడు ఇంకా మీరు ఇక్కడ ఉండి చేయటానికి ఏం లేదు కదా. అసలు మీరు అనేది లేనప్పుడు ఇంకా ఇవన్నీ ఎక్కడున్నాయి? భార్య, పిల్లలు, జాబు, డబ్బులు, కీర్తి, బంగారం ఏమీ లేవు కదా. ఇది ఉండబట్టి వాటన్నిటికీ విలువ, అవన్నీ వెలుగొందుతున్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి, సాధనకి ఇవ్వాలి, సాధనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒక మహాత్ముడు ఒక మాట చెప్తాడు,
దైవానికి జీవితంలో రెండో స్థానం ఇచ్చిన వాడు అసలు జీవితంలో దైవానికి స్థానం ఇవ్వనట్టే లెక్క అని చెప్తాడు. ఎందుకంటే దైవాన్ని తీసుకొచ్చి మొదటి స్థానంలో ఉంచితే మిగతా అన్ని కూడా సవ్యంగానే సాగుతూ ఉంటాయి. మీరు దైవాన్ని తీసుకొచ్చి రెండో స్థానంలోకి వెళ్తే ఇక్కడ మొదటి స్థానంలో ఉన్నటువంటి విషయాల నుంచి డీవియేట్ అయిపోయి ఇది ఏ ప్లేస్ లోకి వెళ్ళిపోద్దో కూడా తెలియదు. కాబట్టి మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది దైవానికి, గురువు ఇచ్చినటువంటి సాధనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇయ్యాలి. అలా ఇస్తే అన్ని కూడా వెదుగుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, తడైకి ఓపెన్ అయ్యేటప్పుడు పెయిన్ ఉండటం, సహస్రారంలో పెయిన్ ఉండటం, మూలాధారంలో పెయిన్ ఉండటం, లేకపోతే ఎనర్జీస్ ఎక్కువైనప్పుడు నిద్ర పట్టకపోవటం, ఒంటి మీద దొద్దులు రావటం, చిన్న చిన్న ఏయో ఉంటాయి సమస్యలు. ప్రతి దాంట్లో రిస్క్ ఉంది కదా, దీంట్లో కూడా చిన్న చిన్నవి ఉంటాయి. వాటిని తెలుసుకొని, అందుకనే ఒకళ్ళ అండర్ గైడెన్స్ లో వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ విషయాన్ని తెలుసుకొని దాన్ని ఆ సమస్యకి పరిష్కారం దిశగా వెళుతూ దానికి సంబంధించి పరిష్కారాన్ని కనుక్కొని మళ్ళీ సాధనలో పురోగమించినట్లయితే గొప్ప ఆనందాన్ని పొందొచ్చు. అటు లౌకిక జీవితం, ఇటు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా చాలా గొప్పగా ఆనందంగా జీవించవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.